నైస్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అమెరికాను వదిలి సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ ఇండియాకు వస్తున్నారా? ఇండియాకు వచ్చి సెటిల్ అవ్వాలి, ఇండియాలో జాబ్ తెచ్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా అంటే దానికి సమాధానం అవుననే చెప్పాలి. దీనికి సంబంధించిన ఆల్రెడీ అప్డేట్ చేస్తే అంత సీన్ లేదు, అమెరికాను వదిలి ఎందుకు వస్తారు, మీరు ఊరికే చెప్తా ఉన్నారని చెప్పి కొంతమంది కమెంట్ చేశారు. అండ్ మనకి ఎప్పటికప్పుడు అంటే ఇది ఇప్పుడు అంటే కొంచెం వైరల్ అయిపోయింది, దీని గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ముందే నేను మీ అందరికి అప్డేట్ చేశాను. అమెరికా యుఎస్ వదిలి సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ ఇండియాకు వస్తున్నారు. యుఎస్ లో బతకలేక మళ్ళీ ఇండియాకు వస్తున్నారు, మన భారతదేశం తిరిగి కొంతమంది వస్తున్నారు అని చెప్పి. అండ్ దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఖచ్చితంగా మీకు ఒక విషయం అనేది చెప్పాలి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అమెరికా పరిస్థితి బాగలేదా హాహాహా నవ్వి, అమెరికాలో ఇక్కడ ఉండకుండా అక్కడ ఏదో పీక్దాం పొడుద్దామని వెళ్ళిపోయి హాహాహా నవ్వి ఊరుకు అంటే అట్లా అట్లా ఉండమని కాదు. ఇప్పుడు నేను వీడియో చేస్తుంది, ఇప్పుడు అప్డేట్ చేస్తుంది కూడా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ పాయింట్, ఎవరైతే యుఎస్ నుంచి రావాలని మీకు ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీ ఆలోచన మానుకోండి. సిచ్యువేషన్స్ మళ్ళీ ఖచ్చితంగా నార్మల్ అవుతాయి. అంతవరకు కొంత ఓపిక్గా వెయిట్ చేయండి. అండ్ ఇదైతే క్లారిటీ. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఇక్కడ మనకు ఒక పాజిటివ్ విషయం ఉంది, ఒక నెగిటివ్ విషయం ఉంది. మన వరకు వస్తే ఇండియాలో ఉండే వాళ్ళకి, ఇండియాలో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా ప్రపంచంలో నలుమూలల అన్ని దేశాలు కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం గురించి ఆల్టర్నేటివ్ అనేది ఇండియా అయిపోయింది. సో ప్రతి ఒక్కరూ ఇండియా గురించి ఆలోచిస్తున్నారు. ఇండియాలో ఉన్న కంపెనీస్, ఇండియన్ కంపెనీస్కే ఆ, ఈ ఇండియన్ కంపెనీస్కే సాఫ్ట్వేర్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అండ్ పెద్ద పెద్ద డీల్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది ఏంటి అంటే ఈ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది రిక్రూట్మెంట్ కూడా. అందువల్ల ఇప్పుడు అందరూ నోట ఇదే మాట, అందరి నోట ఇదే మాట, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కాల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయని చెప్పి అందరు డిస్కషన్ అనేది జరిగి స్టార్ట్ అయింది. అండ్ వేవ్ మొదలైంది. సాఫ్ట్వేర్ వేవ్ అనేది మళ్ళీ మొదలైంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం. అండ్ ఖచ్చితంగా జనరేటివ్ ఏఐ అండ్ ప్రతి ఏ కోర్స్ నేర్చుకున్నా కానీ ఆ కోర్స్తో పాటు ఏఐని యూజ్ చేసి ఆ టెక్నాలజీలో ఎలా వర్క్ చేయాలనేది ఖచ్చితంగా తెలుసుకుంటే ఒక 10 మంది జాబ్ అప్లై చేస్తే కొంచెం మీరు ముందుంటారు, టాప్ ఫైవ్లో ఉండేదానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఏదో కోర్స్ నేర్చుకున్నామంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కష్టమవుతుంది. అండ్ ఆ, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి ఇండియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం వస్తూ ఉన్నారు. ఇదైతే నిజమే, జరుగుతూ ఉంది, డిస్కషన్ జరుగుతూ ఉంది. చాలా మంది కెనడా నుంచి, యూకేలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన కౌన్సిలింగ్ కూడా ఏం చేయమంటారు, ఇండియాకి రావచ్చు, ఆ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, కొంచెం ఆగండి, వెయిట్ చేయండి, తొందరపడొద్దు అని చెప్తా ఉన్నాను. మళ్ళీ సిచ్యువేషన్స్ అన్ని నార్మల్ అవుతాయి. అండ్ సేమ్ మనకి యూఎస్ నుంచి ప్రాజెక్ట్స్ మళ్ళీ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ప్రజెంట్ అయితే ప్రపంచం నలుమూలల నుంచి ప్రాజెక్ట్స్ అనేవి ఇండియన్ కంపెనీస్కే ఇస్తా ఉన్నారు. ఓకే, ఇదైతే నిజం. మొన్న రీసెంట్ రీసెర్చ్ కూడా డెన్మార్క్ నుంచి వచ్చింది. అండ్ ఎంతమంది చూసుకుంటే యూకే నుంచి యూకే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అవి వచ్చాయి. అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి కానివ్వండి. అండ్ ఇలా ఏంటి అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి మన ఇండియన్స్కి ప్రాజెక్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ మనకి రీసెంట్గా ఒక డెవాప్స్ గురించి అప్డేట్ చెప్పినప్పుడు డెవాప్స్ అయితే అది ఒక బెల్జియం నుంచి వచ్చింది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డెవాప్స్ నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కదా మీకు. సో క్లయింట్ అప్డేట్ వచ్చింది బెల్జియం నుంచి ప్రాజెక్ట్ అది. ఇలా ఏంటి అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనకు ప్రాజెక్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి ప్రపంచం నలుమూల నుంచి ఇండియన్ కంపెనీస్కి ఇండియాలో. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. శాలరీస్ తక్కువ, ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతారు, మ్యాన్ పవర్ ఎక్కువ. అండ్ ద బిగ్గెస్ట్ మ్యాన్ పవర్ రైట్ నో ఇది ఇండియానే. సో కొంచెం ఇలా అన్ని రకరకాలుగా అన్ని ఆలోచించి బాగా ఎక్కువగా వస్తున్నాయి కంపెనీ ప్రాజెక్ట్స్ అనేవి. అండ్ దీనివల్ల ఏంటి అంటే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. సో బీ ప్రిపేర్ ఫర్ దట్. థ్యాంక్ యూ.